నాయకులకు అభిమానులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ మోటో ప్రతి పేదవాడికి కూడా ఇల్లు గుడ్డ నీడు ప్రతి ఒక్కరికి కూడా అందాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నిలపాలన్నటువంటి లక్ష్యంతో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారులు ప్రతిసారి కూడా పనిచేస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారం మరి పార్టీ పెట్టిన తర్వాత అతి కొద్ది సమయంలోనే 9 నెలలలోనే అధికారంలోకి వచ్చి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పేదవాడికి మరి రూపాయలకే కిలో బియ్యం అందించడం కానివ్వండి, మహిళలకి ఆస్తిలో పురుషులతో సమానంగా ఆస్తిని కల్పించడం కానివ్వండి, మరి బీసీలందరికీ కూడా రాజకీయంగా మరి రిజర్వేషన్ కల్పించడంలో కానివ్వండి, అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోటి మరి ఫస్ట్లోనే అధికారం వచ్చినటువంటి ఫస్ట్లోనే మరి ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మరి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి యొక్క అభ్యున్నతి కోసం తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగువాడి యొక్క గౌరవాన్ని మరి అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పూర్తిగా స్వరూపమే మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసి అనేక రకాలైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టి ఆ రోజున ఐటీ ఇండస్ట్రీ కానివ్వండి ఇతర కంపెనీలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా మరి అధికారంలోకి వచ్చినటువంటి అతి కొద్ది కాలంలోనే మరి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా కలిసి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.